వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. హిమాలయ పర్వత సానువుల్లో ఉండే రాష్ట్రమే హిమాచల్ ప్రదేశ్. చివరి విడతలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ నియోజకవర్గాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 4 సెగ్మెంట్లకు కలిపి మొత్తం 37 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. హమీర్పూర్ సెగ్మెంట్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. మండి నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ కాంగ్డా సీటు నుంచి బరిలో నిలిచారు. అగ్నిపథ్ పథకం, వరద సహాయక చర్యలు, యాపిల్ తోటల రైతుల కష్టాలు ఈసారి ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అంతేకాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారులున్న 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. హిమాచల్ ప్రదేశ్లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. శాసనసభలోని మొత్తం 60 సీట్లలో 40 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం. అలాంటి హిమాచల్ ప్రదేశ్లోనే బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదొక విశేషం. ఇక లోక్సభ ఎన్నికల విషయానికొస్తే హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 నియోజకవర్గాలున్నాయి. అవి హమీర్పూర్, కాంగ్డా, మండి, సిమ్లా. ఈ 4 నియోజకవర్గాల్లోనూ జూన్ 1వ తేదీన లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 4 నియోజకవర్గాలకు గాను మొత్తం 37 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. అయితే ఆ తరువాతి కాలంలో రాష్ట్రంలో బీజేపీ బలపడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది. హిమాచల్ ప్రదేశ్ యువతలో ఎక్కువ మంది సైన్యంలో పనిచేస్తుంటారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఇక్కడి యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈసారి పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది. హిమాచల్ ప్రదేశ్కు తరచూ వరదలొస్తుంటాయి. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలు ఈ ఎన్నికల్లో ఒక అంశంగా మారింది. అలాగే ఇక్కడ యాపిల్ తోటల సాగు కూడా ఎక్కువే. పంటలకు మద్దతు ధర లభించక యాపిల్ తోటల రైతులు నానా ఇబ్బందులు పడుతుంటారు. యాపిల్ తోటల కష్టాలు కూడా ఈసారి ఎన్నికల్లో మరో కీలక అంశంగా మారింది. మొత్తం 4 నియోజకవర్గాలను తామే క్లీన్ స్వీప్ చేస్తామని కమలనాథులు ధీమాతో ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ బుజ్జగిస్తోందన్న ఆరోపణలు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లోని కీలక నియోజకవర్గం ఇది. హమీర్పూర్ ప్రాంతానికి చెందిన అనేక మంది ఆర్మీలో పనిచేస్తుంటారు. వ్యవసాయం, కుటీర పరిశ్రమలే హమీర్పూర్ ప్రాంత వాసులకు జీవనాధారం. విద్యా కేంద్రంగానూ, పర్యాటక కేంద్రంగానూ హమీర్పూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. హమీర్పూర్ నియోజకవర్గంలో మొదట్నుంచి భారతీయ జనతా పార్టీదే ఆధిక్యం. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆయన తండ్రి ప్రేమ్ కుమార్ ధమాల్ హమీర్పూర్ నియోజకవర్గం నుంచి గతంలో చెరో 3 సార్లు విజయం సాధించారు. హమీర్పూర్ నియోజకవర్గానికి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాతకాపు. 2009, 2014, 2019లో హమీర్పూర్ సెగ్మెంట్ నుంచి అనురాగ్ సింగ్ ఠాకూర్ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఠాకూరే బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్ పార్టీ టికెట్పై సత్పాల్ రాయ్ జాదా పోటీ చేస్తున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్ దాదాపు 10 ఏళ్ల పాటు కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా హమీర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ రాయ్ జాదా. మొత్తం మీద హమీర్పూర్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్డా హిమాచల్ ప్రదేశ్లోని మరో నియోజకవర్గం. కాంగ్డా నియోజకవర్గంలో ప్రజలు మౌలికంగా వ్యవసాయంపై ఆధారపడతారు. ఇక్కడ తేయాకు తోటలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాంగ్డా ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. దీంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాంగ్డాలో కుటీర పరిశ్రమలు కూడా ఎక్కువే.
కాంగ్డా నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే కొంతకాలంగా బీజేపీ బలోపేతమైంది. 2014-2019 ఎన్నికల్లో కాంగ్డా సెగ్మెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ టికెట్పై రాజీవ్ భరద్వాజ్ బరిలోకి దిగారు. రాజీవ్ భరద్వాజ్ సీనియర్ రాజకీయవేత్త. అంతేకాదు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు ఉంది. కాగా కాంగ్డా నుంచి ఈసారి కాంగ్రెస్ టికెట్పై సీనియర్ రాజకీయవేత్త ఆనంద్ శర్మ పోటీ చేస్తున్నారు. ఆనంద్ శర్మకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అయితే ఆనంద్ శర్మపై స్థానికంగా ఉండరన్న ఆరోపణలున్నాయి. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే కాంగ్డా నియోజకవర్గంలో ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఓబీసీలు ఎటువైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉంది. మండి హిమాచల్ ప్రదేశ్లోని నియోజకవర్గం ఇది. లిటిల్ కాశీగా మండి నియోజకవర్గం ఫేమస్. మండి సెగ్మెంట్ వాణిజ్యానికి ప్రసిద్ధి. ధాన్యం, పప్పులు, చిరుధాన్యాలు, తేయాకు, హెర్బల్ ఉత్పత్తులకు మండి నియోజకవర్గం పేరు తెచ్చుకుంది. ఈసారి మండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. కాగా మండి సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్పై సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఇటీవల కంగనా రనౌత్ కు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ మండి నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించారు. మండి నియోజకవర్గంలోని మెజారిటీ అసెంబ్లీ సీట్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇది కంగనా రనౌత్ కు కలిసొచ్చే అంశం. కాగా మండి నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతం బీజేపీకి అనుకూలంగా ఉంటే దిగువ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఇది. సిమ్లాను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా చెబుతారు. సిమ్లా నియోజకవర్గంలో యాపిల్ సాగు అధికంగా ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ టికెట్పై సురేష్ కుమార్ కాశ్యప్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని సురేష్ కుమార్ కాశ్యప్ భావిస్తున్నారు. సిమ్లా నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు తమదే అంటున్నారు కమలనాథులు. సిమ్లా నుంచి ఈసారి కాంగ్రెస్ టికెట్పై వినోద్ సుల్తాన్పురి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని 3 మాజీ ముఖ్యమంత్రులకు సిమ్లా సొంత ప్రాంతం. దీంతో ఈసారి సిమ్లాను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. యాపిల్ ధరల్లో హెచ్చుతగ్గులు సిమ్లా ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉంది. యాపిల్ దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేయాలని సిమ్లా ప్రాంత రైతులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని అధ్వాన రోడ్లు, తరచూ విరిగిపడే కొండ చర్యలు, జల విద్యుత్ ప్రాజెక్టుల సమస్యలు ఇవన్నీ సిమ్లా ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. స్వతంత్ర ఫోకస్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.